ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28,830, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 41,195. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 32,686, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 44,379. సో అలానే దీనికి సంబంధించిన WS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇందులో ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4,678, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6,856, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 5,222, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 8,205. సో అలానే EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూద్దాం. సో ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 7,380, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 11,234, జనరల్ ఫైనల్ రౌండ్ 8,314, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 12,856. సో అలానే EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే 13,924, అలానే ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,296, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 17,056, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 28,879 అండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఇప్పుడు అలానే మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూద్దాం. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 26,840, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 37,797, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 30,375, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,503. సో రిమైనింగ్ EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.